పద్మ శక్తిని దగ్గరకు పిలిచింది. శక్తి భయపడుతూ పద్మ దగ్గరకు వెళ్ళి నిలబడింది. నీ పేరేంటి అని అడిగింది పద్మ. శక్తి అని చెప్పింది. మీ ఆయన్ని మీ అత్తయ్య కంటే ఎక్కువ పెంచింది నేనే. ఆ హక్కుతోనే చెప్తున్నా. నీ వల్ల మా శివకి ఎలాంటి బాధ కూడా రాకూడదు. నువ్వు మా శివని బాగా చూసుకుంటే నేను కూడా నిన్ను నెత్తిన పెట్టుకుంటాను అని అంది పద్మ. ఎప్పుడైనా నీ వల్ల నా శివకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, నేను అస్సలు క్షమించను. ఏంటి అంది పద్మ. శక్తి భయంగా సరే అత్తయ్య అంది. తన మెడలో ఉన్న హారం తీసి శక్తి మెడలో వేసింది పద్మ. శక్తి తీసుకోవాలా వద్దా అన్నట్లు శివ వైపు చూసింది. శివ ఏం కాదులే, ఉంచుకో, పర్వాలేదు అన్నట్లు చూశాడు. పద్మ లేచి కిచెన్లోకి వెళ్ళింది. అక్క ఏంటి మరీ చిన్నపిల్లలా ఉంది, మీ అత్తగారి కింద నిలబడగలుగుతుందా అంది సునంద వైపు చూసి. నీకేం చెప్పను పద్మ నా బాధ. ఆ విషయం తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు. ఆ పిల్లకి వంట రాదు, నాకు తెలిసి ఇంటి పనులు కూడా రావు అనుకుంటా. నువ్వు చిన్నపిల్లలే అని సర్ది పెట్టుకుంటాం కానీ అత్తయ్య అస్సలు ఊరుకోరు. పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అని తెలిసినప్పుడు ఇంటి పని వంట పని వచ్చి ఉండాలి అని తెలీదా అని నానా హంగామా చేస్తారు. తను వచ్చేలోపు ఏదో కొద్దిగా అన్న వంట వార్పు నేర్పించాలి. లేకపోతే ఆవిడ కోపాగ్నికి శక్తి తట్టుకోలేదు అంది సునంద. పోనీ నేను తీసుకువెళ్ళనా, ఇంటి పనులన్నీ నేర్పి నిదానంగా పంపిస్తాను అంది పద్మ. వద్దే, నువ్వు శక్తితో ప్రేమగా ఉంటున్నావని తెలిస్తే ఆవిడ శక్తిని ఇంకా ఎక్కువ సాధిస్తూ ఉంటుంది. హా నిజమే అంటూ ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు మీ అత్తయ్య గారు అని అడిగింది పద్మ. ఎప్పుడైనా రావచ్చు. ఇప్పటికే చాలా రోజులు అయ్యింది. ఆవిడ అక్కడ ఉందన్న మాటే కానీ మనసంతా ఇంటి చుట్టూ, ఆస్తుల చుట్టూ, మనవళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అంది సునంద. ఏంటో అక్క, మీ అత్తగారు ఈ కాలంలో కూడా కోడల్ని గుప్పిట్లో పెట్టుకోవాలి, రాజ్యమేలుతుంది. ఎంతైనా ఆవిడ చాలా గ్రేట్ అంది పద్మ. హా అంది సునంద. సర్లే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్దాం అంది పద్మ. కిచెన్లో నుంచి బయటకు వచ్చి మేనకోడలు ప్రియతో మాట్లాడి మా ఇంటికి వెళ్దాం పదా అంది పద్మ. 4 రోజులు ఉండి వస్తాను అంది ప్రియ. సునంద రెడీ అయి వచ్చి వెళ్దామా అంది. సరే అని లేచింది పద్మ. తనతో పాటే ప్రభాకర్ కూడా చేరారు. ప్రియా, నీ డ్రెస్ తనకి బాగా సెట్ అయింది, ఫిట్టింగ్ కూడా బాగుంది. నీ డ్రెస్ ఇవ్వు, నేను ఆ సైజ్ చూయించి డ్రెస్సెస్ తీసుకుంటాను అంది సునంద. దానికి డ్రెస్లు నేను తీసుకుంటాలే మమ్మీ, సైజ్ అవసరం లేదు. ఏం అవసరం లేదులే అన్నాడు శివ. ఆ మాటకి అందరూ శివ వైపు ఆశ్చర్యంగా చూశారు. సునంద మాత్రం కోపంగా చూసింది. అప్పుడు కాని అర్థం కాలేదు శివకి తను ఏం అన్నాడు అని. ఛీ దీనమ్మ అని పక్కకు తిరిగి నాలుక కొరుక్కొని నోటి దూల, నోరు మూసుకొని కూర్చోవచ్చుగా, అలా ఎందుకుంటాం అంటూ సునంద వైపు చూసి వచ్చి రాని నవ్వు నవ్వాడు శివ. అందరికీ ఎలా ఉన్నా శివ మాటలకి ప్రభాకర్కి మాత్రం నవ్వు ఆగలేదు. బయలుదేరేటప్పుడు శివ భుజం మీద చెయ్యి వేసి, నువ్వేం టెన్షన్ పడకు నాన్నా, ఎవరన్నా ఏమన్నా అంటే అమ్మాయిని తీసుకొని మన ఇంటికి వచ్చేయ్. ఏ మాటకి ఆ మాట. కోడలు బంగారు బొమ్మలా ఉంది. తనని కోడలుగా తెచ్చి మీ బాబాయ్ పరువు నిలబెట్టావు అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ. ఆ మాటలకి శివ నవ్వుతూ ప్రభాకర్ని కౌగిలించుకొని థ్యాంక్ యూ బాబాయ్ అన్నాడు.
నువ్వు కూడా రా, మేం గోల్డ్ షాప్కి వెళ్తున్నాం, నువ్వు క్లాత్ షోరూమ్కి వెళ్ళి డ్రెస్సులు తీసుకుందువు అంది సునంద శివ వైపు చూసి. నేను సాయంత్రం వెళ్తానులే మమ్మీ, మీరు వెళ్ళి రండి అన్నాడు శివ. అయినా ఊరుకోకుండా సునంద బలవంతం చేస్తుంటే, అబ్బా వదినా, సాయంత్రం వెళ్తాను అంటున్నాడుగా, వదిలేయండి అన్నాడు ప్రభాకర్. వీడిని ఒంటరిగా ఇంట్లో వదల్లేం, ఈయన ఇప్పుడు పొలం వెళ్తే వెళ్ళిపోతారు. వరుణ్ ప్రియా ఉన్నా వాళ్ళకి పెత్తనాలు ఎక్కువ. ఇప్పుడు ఎలా అనుకుంది సునంద మనసులో. మమ్మీ భయమేంటో తెలిసిన శివ సునంద వైపు చూసి, నా మీద నమ్మకం లేదా అని చూశాడు. అస్సలు లేదురా, నువ్వు కంత్రీగాడివి అనుకుంది సునంద మనసులో. మమ్మీ అంటూ ముద్దుగా మొహం పెట్టాడు శివ. శివాని అలా చూసిన తర్వాత సునంద ఎక్కువ బలవంతం చేయలేకపోయింది. పద్మ, సునంద, ప్రభాకర్ సిటీకి వెళ్ళారు. నేను పొలం దాకా వెళ్ళొస్తాను శివ అన్నారు రామకృష్ణ. సరే డాడీ అన్నాడు. శివ లోపలికి వెళ్ళి వరుణ్ పక్కన కూర్చొని, వచ్చిన దగ్గర నుంచి ప్రియాకి ఊరు చూపించలేదేంట్రా అన్నాడు శివ. దానికి మన ఊరు ఏమన్నా కొత్త, తిప్పి చూపించడానికి ఎప్పుడు చూసేదేగా అన్నాడు వరుణ్. ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి? ఇన్ని ఇయర్స్లో మన ఊరు చాలా మారింది, కావాలంటే వెళ్ళి చూడండి అన్నాడు శివ. ఇంట్లో నుంచి వెళ్ళమని తిన్నగా చెప్పొచ్చుగా అన్నాడు వరుణ్. శివ ఒక్కసారిగా వరుణ్ మీద పడి నోరు మూసి, ఎదవా, మెల్లిగా మాట్లాడరా, ప్రియా వింటుంది అన్నాడు. అది లోపల వదినతో ముచ్చట్లో పడిందిలే, నా మాటలు వినే టైం లేదు అన్నాడు వరుణ్. అయినా సరే మెల్లిగా మాట్లాడు, పిన్ని చెవులు ఎప్పుడూ ఇటే ఉంటాయి తెలుసుగా అన్నాడు శివ. హా తెలుసుగాని మమ్మీ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అంది అన్నాడు వరుణ్ కళ్ళెగరేస్తూ. రేయ్, మర్యాదగా చెప్తున్నా, ప్రియను తీసుకొని బయటికి వెళ్ళు అన్నాడు శివ సీరియస్గా. వెళ్ళకపోతే అన్నాడు వరుణ్ అంతే సీరియస్గా. శివ వరుణ్ రెండు బుగ్గలని నెమురుతూ, మా బుజ్జి కదూ, మా తండ్రి కదూ అని బుజ్జగించడం మొదలుపెట్టాడు. ఓకే ఓకే, నువ్వు అంతగా బతిమలాడుతున్నావు కాబట్టి వెళ్తాను, కాకపోతే ఒక షరత్ అన్నాడు వరుణ్. షరతా, ఏంటో చెప్పి తగలడు అన్నాడు శివ కోపంగా. ఇదిగో నన్ను విసుక్కుంటున్నావు, ఏం వద్దులే, నేను ఇంట్లో ఏసీ వేసుకొని పడుకుంటా అంటూ తన రూంలోకి వెళ్ళబోయాడు వరుణ్. అరే విసుక్కోవడమా నిన్న? లేదు లేదు బంగారం, చెప్పు ఏంటో ఆ షరత్ అన్నాడు శివ. నీకు బాబాయ్ గిఫ్ట్గా ఇచ్చిన స్పోర్ట్స్ కార్ నాకు ఈ సమ్మర్ అంతా ఇచ్చేయాలి. దాన్ని నేను ఎప్పుడు బయటకు తీసినా నువ్వు ఏం అనకూడదు. ఇంకా నాని రేపు ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు నీకోసం ఏమి తెచ్చినా అది నాకివ్వాలి అన్నాడు వరుణ్. ఒరేయ్, కొంచెం ఎక్కువైనట్లు లేదు అన్నాడు శివ వరుణ్ వైపు చూసి. అస్సలు లేదు, వద్దంటే చెప్పు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నీ ఎలాగోలా అఘోరించు, కార్కి చిన్న గీత పడినా నా చేతిలో నువ్వు చచ్చావే. కీస్ నా రూంలోనే ఉన్నాయి, తెస్తానుండు అని వెళ్ళి కీస్ తీసుకొని చూస్తూ, కానివ్వరా, ఇప్పుడు నీ టైం నడుస్తుంది అనుకుంటూ తీసుకువెళ్ళి వరుణ్కి ఇచ్చాడు. కీస్ తీసుకున్న వరుణ్ నవ్వుతూ, ముట్టుకుంటేనే నానా గొడవ చేసేవాడివి, ఇప్పుడు కీస్ ఇస్తూ బండపూతులు తిట్టుకుంటున్నావు కదూ. అయినా ఏం పర్వాలేదు, నేను అలాంటివి అస్సలు పట్టించుకోను. ఈ క్రెడిట్ అంతా వదినకే దక్కాలి. థ్యాంక్ యూ వదిన అన్నాడు వరుణ్ శివని చూస్తూ నవ్వుతూ. నవ్వింది చాలుగాని త్వరగా బయలుదేరు అన్నాడు శివ.
వెళ్తున్నాముండు అని ప్రియా బయటికి వెళ్దాం అన్నావుగా ఇందాక, రా వెళ్దాం అన్నాడు. వరుణ్ బయటికి అనగానే ప్రియ హుషారుగా బయటకు వచ్చి వరుణ్తో కలిసి బయటకు వెళ్ళింది. వాళ్ళు బయటకు వెళ్ళగానే శివ మెయిన్ డోర్ లాక్ చేసి శక్తి రూమ్కి వెళ్ళాడు. బెడ్రూమ్ కిటికీలో నుంచి బయటికి చూస్తున్న శక్తిని గట్టిగా కౌగిలించుకున్నాడు. శక్తి ఉలిక్కిపడి శివాని చూసి, వదులు శివ, ఎవరన్నా చూస్తే చండాలంగా ఉంటుంది అంది శక్తి. చూడడానికి ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవ్వరు లేరులే అన్నాడు శివ. ఏదో అర్థమైనట్టుగా శక్తి అనుమానంగా చూసింది శక్తి. శివ నవ్వుతూ, అలా చూడకు, నేనే పంపించానులే అన్నాడు. నీకు కొంచెం కూడా సిగ్గులేదు శివ, మీ తమ్ముడు ఏమనుకుంటాడు అంది శక్తి. ఏమనుకోడ్లే అన్నాడు శివ. అనుకోవడానికి నువ్వేమీ వేరే అమ్మాయివి కాదు, నా సొంత పెళ్ళానివి. అయినా నా పెళ్ళాంతో ముద్దు ముచ్చట్లు ఆడడానికి కూడా సిగ్గుపడాలా అన్నాడు శివ. నిన్న మామయ్య గారికి మాట ఇచ్చాం గుర్తుందా అంది శక్తి. అబ్బా, గుర్తుందిలేవే బాబు, నేను మర్చిపోయినా మీరందరూ ఉన్నారుగా గుర్తు చేసి గుచ్చి చంపటానికి అన్నాడు శివ కోపంగా. శివకి కోపం వచ్చింది అని అర్థమైన శక్తి ముందుకు తిరిగి శివాని కౌగిలించుకొని, నువ్వు కోపంగా ఉండకు శివ, నాకు భయం వేస్తుంది అంది శక్తి. శక్తి అలా అనగానే శివ మామూలుగా అయిపోయి, సారీ బంగారం, ఏదో అలా వచ్చేసింది అన్నాడు శివ. ఇంకెప్పుడు కోపడను సరేనా అంటూ తల నిమిరి శక్తి మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, మా నాని వచ్చేలోపు మమ్మీ దగ్గర వంట నేర్చుకోవే అన్నాడు శివ. అంది శక్తి. ఇంత ముద్దుగా ఎలా పుట్టావే రాక్షసి, అయినా ఆ పుట్టేదేదో ఇంకొక సంవత్సరం ముందు పుట్టొచ్చు కదే అన్నాడు శివ. అప్పుడు ఎవ్వరూ మనల్ని ఇలా దూరంగా ఉంచేవాళ్ళు కాదు కదా అన్నాడు శివ శక్తి నుదురు మీద చెయ్యి పెట్టి. ఆ మాటలకు శక్తి నవ్వుతూ శివాని కౌగిలించుకుంది. నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా, ఇదంతా నువ్వు చిన్నదానివి అవ్వడం వల్లే అవుతుంది. నిన్న ఎంగేజ్మెంట్ జరుగుతున్న కోపంలో చెప్పలేదు కానీ ఆ సారీలో నువ్వు సూపర్గా ఉన్నావే రాక్షసి అన్నాడు శివ. శివ గుండెల మీద తలవాల్చి, శివ, నువ్వు రావడం లేట్ అయి ఎంగేజ్మెంట్ అయిపోయుంటే ఏం చేసేవాడివి అంది శక్తి. చంపేసేవాణ్ణి అన్నాడు శివ. శక్తి పైకి లేచి శివ కళ్ళల్లోకి చూసింది. చంపేసే వాడివే, అయినా నేను రావడం లేట్ అయితే అనుకో వాడితో రింగ్ పెట్టించుకుంటావంటే అంటూ శక్తి నోరు గట్టిగా పట్టుకున్నాడు శివ. శక్తి అలాగే చూస్తూ ఉండేసరికి శివ పెట్టగానే మళ్ళీ కౌగిలించుకొని, టైంకి వచ్చి ఆపకపోయి ఉంటే ఆ తరువాత నేను కూడా నిన్ను చంపేదాన్ని అంది శక్తి. నిజమా అంటూ శివ శక్తిని గట్టిగా హత్తుకొని శక్తి పాల బుగ్గల మీద ముద్దు పెడుతూ అంది శక్తి. అని ఆటపాటల్లో మునిగి ఉండగానే డోర్ బెల్ మోగింది. అబ్బా, ఇప్పుడు ఎవరు వచ్చారు అని విసుక్కుంటున్నాడు శివ. శక్తి నవ్వుతూ, వెళ్ళి చూడు అని శివాని పక్కకు నెట్టింది. శివ మళ్ళీ శక్తిని కౌగిలించుకొని, తీయకపోతే వాళ్ళే వెళ్ళిపోతారులే అంటూ శక్తి మెడ మీద ముద్దు పెట్టాడు. అంతే, డోర్ బెల్ ఆగకుండా కొడుతూనే ఉన్నారు. శక్తి నవ్వుతుంటే శివ కోపంగా వెళ్ళి, హే, ఎవరు వచ్చే వరకు ఉండలేరా అని అరుస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసిన శివ ఎదురుగా గిరిజని చూసి, ఏం టైమింగ్ పిన్ని నీది, నేను హ్యాపీగా ఉంటే
మీకు ఇట్లే తెలిసిపోతుందే అని మనసులో గొనుక్కుంటూ ఉన్నాడు. పైకి మాత్రం ఒక నవ్వు విసిరి, పిన్ని మీరా అన్నాడు. హా పెద్దబాబు నేనే. డోర్ తీయడానికి ఇంతసేపేంటి? అయినా పట్టపగలు ఎవరన్నా ఇలా డోర్ బిగించుకొని కూర్చుంటారా అంటూ లోపలికి వెళ్ళి ఇంట్లో ఎవరు లేరేంటి అంది గిరిజ. మమ్మీ బయటకు వెళ్ళింది పిన్ని, డాడీ పొలం వెళ్ళారు అన్నాడు శివ. వరుణ్, ప్రియ బయటకు వెళ్ళారు అన్నాడు శివ. అయ్యో రామా, అయితే ఇంట్లో మీరిద్దరే ఉన్నారా? శివ, ఆ మాటకు నాకు ముందే చెప్పి ఉంటే నేను మన రాధాని పంపించేదాన్ని గదా అంది గిరిజ. ఉన్న వాళ్ళను బయటకు పంపలేక నానా ఇంకా రాధను పంపించి ఏం చేద్దామని అనుకున్నాడు శివ మనసులో. మాట్లాడవేంటి పెద్దబాబు? ఇంతకీ నేను వచ్చి ఇంతసేపు అయినా బయటకు రాదేంటి? అత్తగారు రాగానే ఏ టీయో ఏ కాఫీయో ఇవ్వాల్సింది పోయి కనీసం పలకరించనన్నా పలకరించలేదు అంది విసుగ్గా. టీ కాఫీనా? దేవుడా, దీనికి వంట రాదు అని తెలిస్తే పిన్ని ఊరి మొత్తానికి చెప్పేస్తుందిగా అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకొని, మమ్మీ ప్లాస్కోలో టీ ఉంచావా లేదా అనుకుంటున్నాడు శివ మనసులో. లేదులే పిన్ని, లోపల ఉన్నట్లుంది అంటూ శక్తి అని పిలిచాడు శివ. ప్రియా డ్రెస్ అది. అది మిడ్డీలో ఉన్న శక్తి బయటకు రాగానే గిరిజ ఆశ్చర్యంగా నోరు నొక్కుకుంటూ, పెదబాబు, నిన్న నువ్వు పెళ్లి చేసుకుని తీసుకువచ్చింది ఈ పిల్లనేనా అంది. పిన్ని మాటలకు శివ మొహం అంతా అదోలా పెట్టుకొని, అదేం ప్రశ్న పిన్ని? అదే అన్నాడు శక్తిని చూసి. చీరలో ఒకలా ఉంది, ఈ డ్రెస్లో ఇంకొకలా ఉంది ఏంటి అంటూ, ఇదిగో అమ్మాయి, నువ్వు మా కోడలు పిల్లవేనా అంది శక్తి వైపు చూసి. గిరిజ మాటలకి శక్తికి నవ్వు ఆగడం లేదు. నేనే అత్తయ్య అంది సిగ్గుపడుతూ. సర్లే కానీ మీ అత్తయ్య వచ్చే వరకు నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను, కొంచెం వెళ్ళి టీ తీసుకురా అంటూ, బాబు డోర్ వేసి కొంచెం హాల్లో ఏసీ ఆన్ చేసి టీవీ స్విచ్ కూడా ఆన్ చేయి అంటూ సోఫాలో కూర్చుంది గిరిజ. శివ పక్కకు తిరిగి చేత్తో తల కొట్టుకుంటూ, పిన్ని తీసావుగా నా తాట, టీ అంట ఇక్కడ తెచ్చి ఇవ్వను దేవుడా అనుకుంటూ ఉన్నాడు మనసులో. ఇంతలో శక్తి, అత్తయ్యగారు నాకు టీ పెట్టడం అనేలోపు శక్తి ఏం చెప్పబోతుందో శివకి అర్థమై, శక్తి టీ తీసుకు వస్తాను అని అన్నిసార్లు చెప్పనక్కర్లేదు నాన్న, వెళ్ళి పిన్నికి టీ తీసుకురా అంటూ కళ్ళతో చెప్పొద్దు అని సైగ చేశాడు. అనుమానం వచ్చి శివ వైపు చూసేలోపు శివ నార్మల్గా నవ్వుతూ, తెస్తుంది పిన్ని అన్నాడు. శక్తి కిచెన్లోకి వెళ్ళకుండా ఇంకా అక్కడే నిలబడి ఉండేసరికి గిరిజ శక్తి వైపు చూసి, వెళ్ళి టీ తీసుకురా అంది. శక్తి శివ వైపు అయోమయంగా చూసింది. శివ కిచెన్లోకి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. గిరిజ శివ వైపు తిరిగింది. గిరిజ చూసేలోపు శివ గిరిజ వైపు చూసి నవ్వుతూ, ఏసీ వేశాను పిన్ని, ఇదిగో రిమోట్, టీవీ స్విచ్ కూడా వేశాను అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళబోయాడు. అంతే. పెద్దబాబు, నువ్వు ఎక్కడికి? మీ ఆవిడ టీ పెట్టేలోపు అరిగిపోదులే, రా ఇలా వచ్చి కూర్చో అంది గిరిజ. చచ్చినట్లు వెళ్ళి పిన్ని పక్కన కూర్చున్నాడు శివ. శక్తి కిచెన్లోకి వెళ్ళి, ఎలా పెట్టాలి, అసలు టీ గిన్నె ఎక్కడ ఉంది, టీ పొడి పంచదార ఎక్కడ ఉన్నాయి అని టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ శివ కోసం కిచెన్లో నుంచి తొంగి చూసింది శక్తి. అంతే ఈ వీడియో.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. మన ఈ సిరీస్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.